హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క జైలు నుంచి వర్క్ చేసుకోవచ్చా. నార్మల్గానైతే కనుక మనం వర్క్ ఫ్రమ్ హోమ్ వినుంటాం. ఇప్పుడు మనం ఈరోజు వర్క్ ఫ్రమ్ జైలు గురించి మనం మాట్లాడదాం అనమాట. ఓకే, సరే. ఈ సందర్భం రావడానికి ఏందో మీరు అందరూ తెలుసు. నేను మీకు ఆల్రెడీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు విననట్టయితే కనుక నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. దాంతోపాటు మీరు ఇదే ఛానల్లో ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా 2 డేస్ బ్యాక్ వీడియో చెక్ చేయొచ్చు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అదర్వైజ్ ఇక్కడ నేను మీకు లింక్ ఇంక్లూడ్ చేస్తాను. నాట్ ఎన్ ఇష్యూ. సరే, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ ఏదైతే ఉందో అందులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా అంటే అలిగేషన్స్, అక్యూజ్ అంటారు అనమాట. మనం ముద్దాయి అంటే ఇంకెవరిని కోర్టు దోషిగా ప్రకటించలేదు కాబట్టి వీళ్ళు దోషులు కాదు. సో కోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈడీ ఏం చెప్తుందంటే కనుక ఇందులో ప్రధానంగా లాభపడింది ఆమ్ ఆద్మీ పార్టీ. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క చీఫ్ అయినటువంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ అన్న నెపంతో అరవింద్ కేజ్రీవాల్ గారిని యొక్క ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో ఈ స్కామ్ ఉందో అందులో ప్రధానమైనటువంటి లబ్ధిదారుడుగా లేదా నిందితుడిగా చేరుస్తూ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. మరి ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ని గారు అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారే మేము కంటిన్యూ అవుతారు చీఫ్ మినిస్టర్గా, ఈవెన్ తను జైలు నుంచి అయినా పరిపాలిస్తారని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే జైలు వేరే, పోలీస్ కస్టడీ వేరే. ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చిందనుకోండి కోర్టు, అప్పుడు వాళ్ళు జైల్లో ఉంటారనమాట. అంటే జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పు అని కాదు, అంటే వాళ్ళ నేరం నిరూపించబడిందని కాదు. ఎవరైతే కనుక నేరం ఆరోపించబడుతుందో వాళ్ళు కూడా జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా. ఓకే, సరే. కాంటెక్స్ట్ ఎంతో చూద్దాం. ఇప్పుడు సందర్భం ఏందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులో మనం రామచంద్రన్ వర్సెస్ సెంథిల్ బాలాజీ, అలానే గతంలో మద్రాస్ హైకోర్టు సెంథిల్ బాలాజీ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అలానే మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఇవన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తారు అని చెప్పేసి ప్రకటించారనమాట. మరి ఈ సందర్భంలో ఒక వ్యక్తి యొక్క పబ్లిక్ ఆఫీస్ ఏదైతే ఉందో అంటే ఏదైతే కనుక ప్రజలకు సంబంధించినటువంటి యొక్క కార్యాలయం ఉందో లేదా ప్రభుత్వ కార్యాలయానికి సో తన యొక్క విధులు నిర్వర్తించవచ్చా జైల్లో ఉండి అని చెప్పేసినటువంటి క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అంటే మన ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పని చేస్తున్నటువంటి అంటే యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారనమాట. ఇప్పటివరకు ఏ చీఫ్ మినిస్టర్లు కూడా పని చేస్తుంటే వాళ్ళు యాక్టివ్గా వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ కాలేదన్నమాట. పదవిలో ఉండి అరెస్ట్ అయినటువంటి మొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు. సరే, కాంటెక్స్ట్ అంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి పర్సన్ మనకి కేజ్రీవాల్ మెయిన్ పర్సన్. ఓకే, జైల్లో ఉండి ఫంక్షన్ చేయవచ్చా లేదా, ఏ ఫంక్షన్, సీఎం. ఓకే, సీఎం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఇవి మెయిన్గా మనకి ఐడియాస్ అనమాట. ఈ ఐడియాస్ నుంచి మనకి మెయిన్గా మనము కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజ్రీవాల్. ఓకే, కేజ్రీవాల్ యొక్క ఇప్పుడు జైలు కానీ కస్టడీ కానీ ఎందుకోసం వచ్చింది మనకి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ గురించి వచ్చింది లేదా ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ప్రధానమైనటువంటి మెయిన్ అక్యూజ్డ్గా యొక్క ఎవరి కస్టడీలో తీసుకున్నారు, యొక్క ఈడీ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈడీ విచారణ అయిపోయిన తర్వాత ఈడీ ఫర్దర్గా కస్టడీ కోరొచ్చు. అప్పుడు కోర్టు ఒక ఫర్దర్ కస్టడీగా జైలుకి పంపించవచ్చు అనమాట. ఇక్కడ జైలు వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఒక అక్యూజ్డ్ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు కస్టడీ అంటే అదుపులోకి తీసుకున్నప్పుడు రెండు రకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి పోలీస్ కస్టడీ ఇక్కడ మనకి ఈడీ అనమాట, ఈడీ కస్టడీలో ఉంచడం. ఇంకొకటి మనకి జ్యుడిషియల్ కస్టడీ. అందుకోసం మీరు చూస్తుంటారు స్కిల్ స్కామ్ అన్న కేసులో నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని యొక్క జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. డైరెక్ట్గా జైలుకి వెళ్ళారు డే 1లోనే, గుర్తుందా? జ్యుడిషియల్ కస్టడీ అనమాట. ఇప్పుడు మనకి కవిత గారు కానీ దాంతోపాటు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు వీళ్ళు ఈడీ కస్టడీలో ఉంటారు. తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్ కస్టడీ కావాలంటే జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలీస్ కస్టడీ లేదా ఈడీ కస్టడీ లేదా గవర్నమెంట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళ కస్టడీ అంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంటారు. మనకి జ్యుడిషియల్ కస్టడీ అంటే వాళ్ళు జైల్లో ఉంటారన్నమాట. అంటే వాళ్ళని జైల్లో ఉంచాల్సి వస్తుంది.
ఏది ఇందులో సేఫ్ అనుకుంటున్నారు మీరు? ఒక వ్యక్తి ఏదైనా అంటే థ్రెట్ ఎదుర్కొంటున్నారు అనుకోండి, అప్పుడు పోలీస్ కస్టడీ అడుగుతారు, జ్యుడిషియల్ కస్టడీ అడుగుతారు. మీ ఆన్సర్ ఏంటి? ఎవరైనా ఒక వ్యక్తి తనకు ప్రాణాపాయం ఉంది అనుకుంటే కనుక అప్పుడు కోర్టులో ఏది అడుగుతారు? పోలీస్ కస్టడీయా, జ్యుడిషియల్ కస్టడీ? ఆన్సర్ చేయండి. ఓకే. అలానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇల్లీగల్ అరెస్ట్, ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు, అక్రమంగా అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకి ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది? చెప్పండి. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఇల్లీగల్ అరెస్ట్? సరే, మనకి ఈడీ కస్టడీ అయిపోయిన తర్వాత ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే తను ఎక్కడి నుంచి పనిచేయాల్సి వస్తుంది? జైలు నుండి పనిచేయాల్సి వస్తుంది, జైలు నుండి వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే. సరే, ఇప్పుడు జైలు నుంచి వర్క్ చేయాలంటే సీఎంగా, జైలు నుండి వర్క్ చేయాలంటే సీఎంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం ఏం చేయాల్సి వస్తుంది? సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలితో మీటింగులు పెట్టాల్సి వస్తుంది రెగ్యులర్గా. అలానే గవర్నమెంట్ అఫీషియల్స్తోని రెగ్యులర్గా యొక్క కాంటాక్ట్లో ఉండాల్సి వస్తుంది. మరి ఎప్పుడైతే కనుక వీళ్ళిద్దరితో ఉండాల్సి వస్తుందో అప్పుడు జైల్ యొక్క రూల్స్ వీటికి అనుమతించాలి కదా వీళ్ళని కలవడానికి. ఎందుకంటే జైల్లో ఉన్నటువంటి రూల్స్ దాదాపు అందరినీ సమానంగా ట్రీట్ చేసేటటువంటి రూల్స్ ఉంటాయి, లేదా కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రూల్స్కు ఏవైనా ఎక్సెప్షన్ ఇచ్చిందనుకోండి, కోర్టు ఎక్సెప్షన్ ఇచ్చిందనుకోండి, అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు తన యొక్క మంత్రిమండలితోని, తన యొక్క మినిస్టర్స్తోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవచ్చు అని ఇచ్చిందనుకోండి, ఫైన్. కాకపోతే ఏమవుతుందంటే విషయము దాంతోపాటు ఇంకేం ఎక్సెప్షన్ ఇవ్వాలంటే ఎక్సెప్షన్ ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ఎక్సెప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్. దాంతోపాటు ఇంకేం ఎక్సెప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది? ఈ యొక్క తను ఏవైనా డాక్యుమెంట్లు తను సైన్ చేయాలనుకున్న ఏవైనా కూడా అవి కోర్టు యొక్క సీక్రసీ అంటే యొక్క జైలు ఆ సీక్రసీని మెయింటైన్ చేస్తారని చెప్పేసి, అంటే జైలు అధికారులు ఆ యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించరు అని చెప్పేసి. నార్మల్గా రూల్స్ ప్రకారం ఏమైతే ఉంటుందంటే మీరు జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చినా జైలు అధికారుల పరిశీలన తర్వాతనే బయటకు వస్తుంది, లేదా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా కూడా జైలు అధికారులు దాన్ని స్కాన్ చేస్తారు. ఈ ఎక్సెప్షన్స్ ఉంటేనే అప్పుడు సీఎంగా పనిచేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు జైలు రూల్స్ ప్రకారము ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ జైలు అధికారులు స్కాన్ చేసిండు అనుకోండి, అప్పుడు కాన్స్టిట్యూషన్గా సీఎం తను తీసుకున్నటువంటి ఓత్ ఆఫ్ సీక్రసీ ఏదైతే ఉందో అది వైలేట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఓత్ ఆఫ్ సీక్రసీ నేను చాలాసార్లు చెప్పాను పొలిటికల్ క్లాస్లో. ఏం చెప్పాను? మినిస్టర్ అన్నా సీఎం అన్నా కూడా పదవీ ప్రమాణ స్వీకారం ఒకటే ఉంటుంది. మినిస్టర్ రెండింటికి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒక మినిస్టర్ లేదా ఒక సీఎం రెండు పదవీ ప్రమాణ స్వీకారాలు చేస్తాడు. ఒకటేమో మినిస్టర్గా ఇంకొకటేమో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఏ సభలో సభ్యుడు ఉంటే ఆ సభలో సభ్యుడు. ఈ మినిస్టర్గా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని కూడా చేస్తారనమాట. అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు యొక్క ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రహస్యంగా ఉంచుతాను, అంటే తన వాళ్లకు మాత్రమే తెలిసేలా అలా కాకుండా తను ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే తీసుకుంటారో అవి రహస్యంగా ఉంచుతారని ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుంటారు. మరి ఇక్కడ ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుంటే కనుక మరి జైలు రూల్స్ ప్రకారము తనమైన డాక్యుమెంట్స్ ఇప్పుడు సైన్ చేయాలంటే జైలు రూల్స్ ప్రకారం జైలు ఆఫీసర్స్ వాటిని పరిశీలించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది బ్రీచ్ అవుతుంది కదా. ఓకే, దీన్ని మరి ఇప్పుడు కోర్టు ఏమైనా పర్మిషన్స్ ఇస్తుందా చూడాలి. అంటే లీగల్గా కోర్టు ఏం చెప్తుందో చూడాలి. బట్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మనకు ఒక పబ్లిక్ ఆఫీస్ అంటే ఒక వ్యక్తి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా బాధ్యతను నిర్వర్తించినప్పుడు యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రాజ్యాంగ నైతిక విలువలు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని పాటించాలి కదా. మరొకవేళ ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ తీసుకుంటే అతన్ని ఇప్పుడు లీగల్గా కోర్టు పర్మిట్ చేసినప్పటికీ కూడా అదే మోరల్గా రాంగే కదా. జైల్లో ఉండి ఈ యొక్క విధులు నిర్వర్తించడం అనేది అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ వర్సెస్ ఈ యొక్క లీగాలిటీ. ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా లీగాలిటీ చట్టబద్ధం, ఇవి రెండు కూడా మనకి ఈ రెండు విలువల మధ్య మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఇదివరకు కోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ప్రభుత్వ ఆఫీసులో ఉన్నప్పుడు అంటే సీఎం కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతోపాటు కాన్స్టిట్యూషన్ పైన రెస్పెక్ట్ను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే కదా ఎగ్జాంపుల్ని సెట్ చేసేది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఉద్దేశించి అయితే కనుక ఇప్పుడు మనకి హేమంత్ సోరెన్ గారిని ఈడీ అదుపులోకి తీసుకున్నప్పుడే తన యొక్క బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పారు కదా.
ఒకవేళ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో అరెస్ట్ అయ్యారనుకోండి, వాళ్ళ బాధ్యతలు ఏముంటుంది, వాళ్ళ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పేటువంటి అవకాశం ఉండదు. ఓకే, నేను బయట నుంచి వచ్చేదాకా నువ్వు నాకు ఎంపీ ఉండు అని చెప్పడం లేదు. బట్ సీఎం అయితే కనుక సీఎం డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడరు కదా. సీఎం ఎన్నుకున్నది ఎవరు? ఆ రాజకీయ పార్టీ యొక్క ఫ్లోర్ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకుంటారు. వాళ్ళకి తన తరపున వేరే అతని ప్రత్యామ్నాయం ఉంచొచ్చు కదా, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని పాటించవచ్చు కదా అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్. ఎందుకంటే నువ్వు పబ్లిక్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడానికి, జైల్లో ఉన్నామంటే ప్రజల నుంచి దూరంగా ఉండడానికి. ఓకే, జైల్లో ఉంటూ ప్రజాసేవ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ మొరాల్గా రాంగ్ కాబట్టి సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి జైల్లో ఉండి పరిపాలించడం అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ వ్యూ. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏందో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, సరే, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? కేజ్రీవాల్ గారు అక్యూజ్డ్, దాని తర్వాత ఈడీ కస్టడీలోకి తీసుకోవడం, కస్టడీ ఎన్ని రకాలు, జైల్లో ఉన్నప్పుడైతే కనుక తనకి ఎలాంటి ఒకవేళ ఎక్సెప్షన్స్ ఉంటే కనుక ఎలాంటి ఎక్సెప్షన్స్ ఉండాలి, వీడియో కాన్ఫరెన్స్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి, దాంతోపాటు తన డాక్యుమెంట్ యొక్క జైలు అధికారులు పరిశీలించకుండా ఉండాలి. ఎందుకంటే మినిస్టర్ పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సీఎం పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ యొక్క ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు సీక్రెట్గా ఉంచుతాం, పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. అట్లా మరి జైలు అథారిటీస్ని అలో చేస్తుందా లేదా కోర్టు? ఒకవేళ అలో చేసినా కూడా అప్పుడు న్యాయబద్ధంగా రైట్ అయి ఉండొచ్చు, కాకపోతే మోరల్గా అంటే నైతికంగా తప్పు కదా అనేటటువంటి ఈ యొక్క ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది మీకు ఓవరాల్గా యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి సంబంధించినటువంటి ఇష్యూ అన్నమాట. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, దాంతోపాటు గుడ్ గవర్నెన్స్ అంటే ఈ యొక్క సుపరిపాలన అందించే విషయంలో, దాంతోపాటు ప్రజల యొక్క ఇంట్రెస్ట్స్ అంటే ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడే విషయంలో జైల్లో నుంచి పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి సెంథిల్ బాలాజీ విషయంలో కూడా ఇదే విషయం చెప్పిందనమాట. అంటే మొరాలిటీయా లీగాలిటీ అంటే కనుక రెండు ఉండాలి. అట్లీస్ట్ అవి రెండు కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు మొరాలిటీ టేక్స్ ఫస్ట్ స్టెప్ కంపేర్ టు లీగాలిటీ. అంటే మోరల్గా కొన్నిసార్లు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మీరు ఈవెన్ క్రికెట్ చూస్తే కనుక క్రికెట్లో కొన్ని సందర్భాలలో ఏదైనా బ్యాట్ టచ్ అయ్యి కూడా అంటే ఎంపర్ అబ్జర్వ్ చేయక ఎంపర్ నాట్అవుట్ ఇచ్చిన కొన్నిసార్లు బ్యాట్స్మెన్ తామే వెళ్ళిపోతుంటారు క్రీజ్ వదిలి. ఓకే, అది మోరల్గా వాళ్ళకు అరే మనం తప్పు చేసినాం కదా అనిపించవచ్చు, అదనమాట. ఓకే, సరే, మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. డెమోక్రసీ సుపీరియర్ వర్చ్యూ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ డెమోక్రసీ యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క అంశం ఎందులో ఉంటుంది? ప్రజలని జాగృతి చేయడంలో, దాంతోపాటు ఆ ప్రజల్ని ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేలా చేయడం, అదే ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. సరే, మరి ఈరోజు వీడియో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. టుడేస్ వీడియో క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారతదేశ రాజ్యాంగంలో మెన్షన్ చేయండి ఏంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీయా, రెసిగ్నేషన్ ఆఫ్ మినిస్టర్సా, లేదా ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్? ఏది మెన్షన్ చేయలేదు. మెయిన్స్ క్వశ్చన్: వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ ద క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఫంక్షన్స్? ఏ ప్రిన్సిపల్ ప్రకారం మన భారతదేశంలోని క్యాబినెట్ సిస్టమ్ అనేది ఫంక్షన్ చేస్తుంది? మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? అరవింద్ కేజ్రీవాల్ ఏ అంశాలపైన అరెస్ట్ అయ్యారు, దాంతోపాటు తను కస్టడీ ఎలాంటి విధాలుగా ఉంటుంది, తను జైలు నుంచి వర్క్ చేయడానికి కావాల్సినటువంటి అడ్డంకులేంది, ఒకవేళ రూల్స్కి ఏ విధంగా ఎక్సెప్షన్ ఇవ్వచ్చు కోర్టు, ఇచ్చినా కూడా మనకి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి దాంతోపాటు లీగాలిటీకి మధ్యలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా జైలు నుండి చీఫ్ మినిస్టర్ పని చేయొచ్చా లేదా అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.